డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, 10,000కు దాటిన ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణలో 10,000కు దాటిన మరి రికార్డు స్థాయి బ్రేక్ అయితే ఇది బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 10,000 మార్క్ అయితే దాటింది. జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ 26-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రానికి అదనంగా 810 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి ఇవ్వడంతో మొత్తం సీట్ల సంఖ్య 9,440 నుంచి 10,250కి అయితే పెరిగిందని ఒక కథనం అయితే జరిగింది. ఇది మంచి శుభ పరిణామం స్టూడెంట్స్ అందరికి కూడా, ఎందుకంటే అందరికి కూడా మరి సీట్లు వచ్చే అవకాశం అయితే పెరుగుతుంది. మరి దీంతో దేశంలో 10,000కు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చేరింది. ఇది గుర్తుపెట్టుకోండి. మన దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కంటే 10,000కు పైగా ఉన్న ఎంబీబీఎస్ సీట్ల స్థానంలో తెలంగాణకు చేరింది. ఇక రానున్న రోజుల్లో మరిన్ని నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మరి 2-3 వేలు అట్లా మరి పెరిగే అవకాశం సీట్లు పెరిగే అవకాశం ఉంది. దానివల్ల కాంపిటీషన్ కూడా కొంచెం తగ్గుతుందమ్మా. అందుకని కొద్దిగా స్టూడెంట్స్ కొంచెం కష్టపడి చదవండి. తెలంగాణ 2027 నీట్ వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా ఎఫర్ట్ అయితే పెట్టండి. అసలు ఏమి ఎఫర్ట్ పెట్టకుండా నాకు సీటు రావాలంటే అది మంచి పద్ధతి కాదు కదా. కొద్దిగా ఎఫర్ట్ అయితే పెట్టండి. మరి ఎన్ఎంఎస్ చెందిన మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు ఇటీవల విడుదల చేసిన తాజా సీట్ల మ్యాట్రిక్లో దేశంలో 9,911 అదనపు ఎంబీబీఎస్ సీట్లకు ఆమోదము లభించింది. దీంతో దేశంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు దేశంలో 1,27,000 నుంచి 1,36,000కు పెరిగినాయి అమ్మ. ఇది స్టూడెంట్స్. దేశంలో ఇంతకుముందు 1,27,000 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఈసారి 1,36,000కు పెరిగాయి. ఇంకా ఎన్ని పెరుగుతాయో మనకు తెలియదు కదా. ఇంకా కౌన్సిలింగ్ అయ్యే టయానికి మరి ఆల్ ఓవర్ ఇండియా ఏమైనా పెరిగే అవకాశం ఉందో లేదో చూడాలి. ఇందులో తెలంగాణకి 810 సీట్లు కేటాయించారు. రాష్ట్రానికి మంజూరైన అదనపు సీట్లలో 110 ప్రభుత్వ వైద్య కళాశాలకు, 700 ప్రైవేటు వైద్య కళాశాలకు లభించాయి. 110 సీట్లు గవర్నమెంట్లో పెరిగాయి, 700 సీట్లు ప్రైవేట్లో ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. తాజా పెంపుతో రాష్ట్రంలో ప్రస్తుతం 66 వైద్య కళాశాలలు కలిపి మన రాష్ట్రంలో ఇది 10,250 సీట్లు ఉన్నాయంటమ్మా. 66 వైద్య కళాశాలలు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క మరి నీట్ స్టూడెంట్స్ కానీ ప్రతి నీట్ పేరెంట్ కూడా 10,250 సీట్లు అయితే స్టూడెంట్స్కి ఉన్నాయి. ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ప్రైవేట్ కళాశాలలో 5,850 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలో 4,400 సీట్లు ఉన్నాయి. ఇక్కడ గమనించగలరు, ప్రభుత్వ వైద్య కళాశాలలో తక్కువ సీట్లు, ప్రైవేట్లో ఎక్కువ సీట్లు. కానీ మరి చూసినట్టయితే 66 అన్నారు కదా. ఇక్కడ చూశారు కదా. మరి మనకి ఎన్ని కాలేజీలు ఉన్నాయమ్మా? ఇక్కడ 66 కాలేజీలు ఉన్నాయి. 66 కాలేజీల్లో 36 కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, 30 కాలేజీలు ప్రైవేట్ కాలేజీ. అంటే గవర్నమెంట్ కాలేజీలు చాలా కొన్ని కాలేజీల్లో 50 సీట్లు ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కుత్బుల్లాపూర్ ఉంది, దానికి 50. ఫ్యూచర్లో ఈ 50 ఉండే మరి ఆ సంఖ్య పెరిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. 66 కదా. అందుకనే మరి గవర్నమెంట్లో 4,400 సీట్లు ఉండి, ప్రైవేట్లో 5,850 సీట్లు ఉండి. ఎందుకంటే 30 కాలేజీలే ప్రైవేటు, 36 కాలేజీలు గవర్నమెంట్. మరి ఎక్కువ సీట్లు ఉండాలి కదా. మరి కానీ ఇక్కడ కొన్ని కాలేజీలు ఏంటంటే 50 సీట్లు, కొన్ని కాలేజీలు 100 సీట్లు. అదే ప్రైవేట్లో అయితే కొన్ని కాలేజీలు 110, 200 సీట్ల దాకా మరి స్టూడెంట్స్కి అయితే ఉన్నాయి. మరి కొంచెం కష్టపడి ఎఫర్ట్ అయితే పెడితే మరి ఈసారి డెఫినెట్గా 2027 నీటికి ఇంకా మంచి కాలేజీలు, ఇంకా మరి సీట్లు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. స్టూడెంట్స్ కొంచెం పెట్టండి ప్రతి స్టూడెంట్స్. కానీ కొద్దిగా సపోజ్ 400, 450, 350 వచ్చినా మీకు వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ పిల్లలకి 300 నుంచి 350 మార్కులకి మీకు ఇక్కడ ఈసారి మరి తెలంగాణలో సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఓసీ పిల్లలకి 400 నుంచి 450కి ఎంబీబీఎస్ సీటు దక్కే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బై.